కథ గంగాతీరంలో మొదలవుతుంది. భరద్వాజ మహాముని అక్కడ ఘోర తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు ఘృతాచి అనే అప్సరస గంగానదిలో స్నానం చేస్తుండగా ఆయన చూశాడు. ఆమె అందానికి ఆయన మనసు చెలించింది. ఆ సమయంలో ఆయన వీర్యం స్ఖలనమవ్వగా దాన్ని వెంటనే ఒక ద్రోణం అంటే ఒక రకమైన కళసం లేదా చెక్కపాత్రలో భద్రపరిచాడు. ఆ కళసం నుండే ఒక మగబిడ్డ జన్మించాడు. అతడే మన ద్రోణాచార్యుడు. ఒక పాత్రలో పుట్టడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో భరద్వాజుని స్నేహితుడు పాంచాలదేశపు రాజైన ప్రషతుడు కూడా అడవిలో తపస్సు చేస్తున్నాడు. ఆయనకు మేనక అనే అప్సరస కనిపించింది. ప్రషతుడికి కూడా మనసు చలించి వీర్యం నేలపైన పడింది. ఒక్క క్షణం నిర్ఘాంతపోయిన ఆయన ఆ వీర్యాన్ని తన కాలితో కప్పేశాడు. ఆశ్చర్యంగా ఆ నేల నుండే ఒక పసికందు జన్మించాడు. అతడే ద్రుపదుడు.